ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి యొక్క నూతన దినములో దేవుడు మన అందరినీ ప్రవేశింపచేసి ఈ అద్భుతమైనటువంటి నూతన దినమును ఇచ్చాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మనమందరం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. గత రాత్రి అంతా కూడా నాయన మంచి నిద్రను గ్రహించి మరొకసారి నీవిచ్చినటువంటి యొక్క నూతన దినమునకై నీకు వందనాలు. ఈ నూతన దినమంతా మీరు మాతో ఉండండి, మేము మీతో ఉండినట్లుగా సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండండి. నేను మహిమపరిచే జీవితం మాకు అనుగ్రహించండి. నీ సాక్షిగా నీకు మహిమకరంగా ఉన్నట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గత 2-3 దినాల నుంచి నేను బలపడుతున్నటువంటి యొక్క కార్యక్రమము మీకు అందకపోవడానికి కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉండే, దానివల్ల ఆ కార్యక్రమాన్ని మేము అందించలేకపోయాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మేము ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త 3:16 రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత అంటే లెక్కలేనంత, ఇంత అని చెప్పలేనంతగా, ఆయన ప్రేమకు హద్దులు లేనంతగా, అంతగా దేవుడు ఒక మనిషిని, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని దేవుడు ప్రేమించాడు. కానీ ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని అందరినీ కూడా పరలోక రాజ్యానికి వారసులుగా మార్చారు కదా, నిత్య జీవం ఇచ్చారు కదా, పరలోకాన్ని మన కొరకు ఏర్పాటు చేశారు కదా, మన పాప రోత జీవితంలో నుంచి మనం బయటికి రావడానికి తన యొక్క ప్రాణాన్ని పెట్టడమే కాకుండా మన పాపముల నిమిత్తం తన యొక్క రక్తాన్ని కార్చి మనల్ని అందరినీ కూడా పరిశుద్ధపరిచి మనం పునరుద్ధానమందు మరలా మనం కూడా సజీవంగా ఆయనతో పాటు ఉండాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు అంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే మన కొరకు బలిచ్చంతగా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఏమి ఇవ్వగలమంటే దేవునికి మనం ఏమైనా చేయగలము అనేది మన లోపల ఏదైనా పుట్టాలంటే మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు గనక తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభును ఈ భూమి మీదకి పంపించాడు మన కొరకు. ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, నీ ప్రేమలోనే నిజం ఉన్నట్లయితే, ఈరోజు నేను ఒక చిన్న క్వశ్చన్తో ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే నువ్వు దేవుని కోసం ఏం చేయగలుగుతున్నావు? నీ పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? నీకున్నటువంటి అలవాట్లను మానుకోగలుగుతున్నావా? నీ స్వభావంను మార్చుకోగలుగుతున్నావా? నీ బుద్ధిని మార్చుకోగలుగుతున్నావా? నీ ప్రవర్తనను మార్చుకోగలుగుతున్నావా? నీకు చిన్న ప్రాయం నుంచి అలవాటైనటువంటి పాపములు, బలహీనతలో నుంచి నువ్వు బయటికి రాగలుగుతున్నావా? వీటన్నిటిలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు అంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమించట్లేదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు దేవుని కోసం ఏదైనా ఒకటి చేయగలవు. ఈరోజు దేవుడు నీ జీవితంలోనికి వచ్చాడు, నీ ఇంటిలోనికి వచ్చాడు, నీ గృహంలోనికి వచ్చాడు, నీ సమస్తాన్ని దర్శించినటువంటి దేవుని కొరకు ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నావు అని ఒకవేళ మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనం అందరం ప్రేమిస్తున్నాము అని అనుకుంటున్నాం, ఆరాధిస్తున్నాము అనుకుంటున్నాం, ఆయన మన దేవుడు అని మనం అనుకుంటున్నాం. కానీ నిజంగా ఆయనను మనం ప్రేమించలేకపోతున్నాం. ఆయన నిజంగా మనల్ని ప్రేమించాడు గనక ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు. తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, వస్త్రహీనుడుగా ఒక ఆకాశానికి భూమికి మధ్యలో ఒక కర్ర మీద వ్రేలాడ తీయబడుతూ తన ప్రాణమును ప్రభు మన కొరకు విడిచిపెట్టాడు. ఈరోజు నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే బలహీనతను విడిచిపెట్టాలి, నీ పాపంను విడిచిపెట్టాలి, నీ ప్రవర్తనను మార్చుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఒక దినం ఏం జరిగింది తెలుసా? ఒక సీమోను అనేటటువంటి వ్యక్తి గృహంలోనికి ప్రభు వచ్చాడు. ఆ వార్త విన్నటువంటి ఆ గ్రామంలో ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఉండేదంట. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడన్న ఆ వార్త తనకు తెలిసిన మరుక్షణమే ఆ సీమోను గారి ఇంటికి వెళ్ళింది. అక్కడ చాలా మంది యేసు ప్రభుతో పాటు ఉన్నారు. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వెళ్ళడం అనేది అది అంత ఈజీ కాదండి. ఎంత ఫీలింగ్ ఉంటుంది కదా,
నేను ఒక పాపిని, నేను ఒక పాపాత్మురాల్ని, నేను అందరి ముందు హేళన చేయబడినటువంటి వ్యక్తిని, అందరి ముందు నేను విలువలేనటువంటి వ్యక్తిని. ఆ ప్రభు ఒకవేళ బయటికి వచ్చిన తర్వాత, బయటికి వచ్చినప్పుడు నేను కలవాలి అనేటటువంటి ఆలోచన చేయక, యేసు ప్రభు ఉన్నాడన్నటువంటి వార్త తను తెలుసుకున్న మరుక్షణమే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఉన్న పాటున వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుతో ఏమీ మాట్లాడలేదండి. ఏం చేసింది తెలుసా? ఒకసారి చూడండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీలియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె విస్తారంగా ప్రేమించిందంటండి. విస్తారమైనటువంటి ప్రేమ ఏం చేసిందంట? తన కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభు పాదాలు కడిగిందంట. తల వెంట్రుకలతో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదములు తుడిచారంట. ఇంత అద్భుతంగా ప్రభును సేవించగలిగింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే, ఆమె పాప్య, పరిశుద్ధురాల, నీతిపరురాల, కానీ ఆమె ప్రభును ఎక్కువగా ప్రేమించింది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కూడా మీ జీవితంలో మీరు కూడా దేవుని ఒకవేళ ప్రేమించగలిగిన వారిగా ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, మీ పాపములలో నుంచి మీరు బయటికి వస్తారు. మీకున్నటువంటి అలవాట్లలో నుంచి మీరు బయటికి వస్తారు. మీ సమస్య నుంచి బయటికి వస్తారు. మీ కష్టాలు, మీ దుఃఖాలు, మీ కన్నీరు, మీ ఇన్ని విషయంలో మార్పు కలుగుతుంది. దేవుణ్ణి ప్రేమించని వాడే మార్చుకోడు తన బుద్ధిని, తన స్వభావం, తన జీవితాన్ని. నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివే అయినట్లయితే ఈ రోజు నువ్వు మార్పు చెందుతావు. ఈ రోజు నీ జీవితాన్ని మార్చుకుంటావు. నీ బలహీనత నుంచి ఇప్పుడే నువ్వు బయటికి వస్తావు. ఆమె యేసు ప్రభు సీమోన్ ఇంట్లో ఉన్నాడన్న వార్త విన్న మరుక్షణమే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా యేసు ప్రభు యుద్ధకు రావడమే కాకుండా కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదములు కడగడమే కాకుండా తల వెంట్రుకలతో ఆ పాదములను తుడిచి ఆ పాదములను ముద్దాడుతుంది. ఆమె ఎక్కువగా ప్రేమించింది గనక ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ఈ రోజు విస్తారంగా ఎక్కువగా నువ్వు ప్రేమించినట్లయితే నీ పాపములలో నుంచి, నీ బలహీనతలలో నుంచి, అన్నిట్లో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఏ కొలతతోనైతే కొలుస్తావో అదే కొలతతోనే నీకు ఇవ్వబడుతుంది. ఈ రోజు నువ్వు మనస్ఫూర్తిగా, యథార్థంగా, నిజంగా ప్రభును ఒకవేళ నువ్వు సేవించి ప్రేమించినట్లయితే నీ జీవితంలో నువ్వు ఊహించని దానికంటే అత్యధికంగా నువ్వు మేలులు పొందబోతున్నావు, ఆశీర్వాదాలు పొందబోతున్నావు. ఈ రోజు దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఏ రీతికి అయితే ప్రభును విస్తారంగా ప్రేమించిందో విస్తారంగా తన యొక్క పాపములు క్షమించబడ్డాయి. ఈరోజు నీ జీవితంలో నీ బలహీనత, నీ పాపం, నీ శాపం, నీ రోగం, నీ సమస్య ఏదైనా ఎంతైనా ఉండవచ్చు. ఎంత సమస్య ఉంటే అంతకంటే రెట్టింపుగా దేవుని సేవించు, ప్రేమించు. దేవుని ప్రేమించేవాడే తన జీవితాన్ని మార్చుకుంటాడు. దేవుని ప్రేమించని వాడు జీవితాన్ని మార్చుకోవడానికి మాత్రం ఏమాత్రం కూడా ఇష్టపడాడు. ఈ రోజు నువ్వు మార్చుకుని జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు అంతగా ఇష్టపడట్లేదంటే నిజంగా నేను చెప్తున్నా, నువ్వు ఎవరివి తెలుసా? నువ్వు దేవుని ప్రేమించని వాడివి. నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవాడిగా ఉన్నట్లయితే ఈ క్షణమందే, ఈ వాక్యం ద్వారానే, ఈ సమయం ముందే దేవుడు నీతో మాట్లాడుతుండగానే ఇప్పుడే నువ్వు మారు మనసు పొందుతావు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించడం కనుక పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చి మానవుని యొక్క శరీరాన్ని ధరించి పాపుల మధ్యలో నివసించి మనందరి కొరకు ఆకాశానికి, భూమికి మధ్యలో వేలాడ తీయబడుతూ ఒక కర్ర మీద తన ప్రాణాన్ని పెట్టి ఆఖరి బట్టు వరకు తన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపమును కడిగి మనమందరం కూడా సజీవులుగా ఉంటున్నట్లుగా ఆయన మరణించి మరలా తిరిగి లేచేను. ఈ రోజు దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు నిజంగా నీ జీవితాన్ని మార్చుకుంటావు. నువ్వు ఈ రోజు కూడా నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు అంటే నువ్వు నిజంగా, నేను చెప్పాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు. ప్రేమించేవాడు దేవుని ప్రేమించేవాడు ఏదైనా గొప్ప కార్యం అతని జీవితంలో జరగక మానే. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అవునైనా ఆనాడు తండ్రి సీమోన్ ఇంటిలోనికి వచ్చినటువంటి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభువుని ఎక్కువగా ప్రేమించింది గనక ఆమె విస్తారమైనటువంటి పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. ఈ రోజు నాయన మా జీవితంలో కూడా గొప్ప మార్పు రావాలంటే, మా జీవితంలో కూడా మేము చేసిన ప్రతి పాపం క్షమించబడాలంటే, మేము ఆశీర్వదించబడాలంటే, మేము దీవించబడాలంటే, ఫలభరితంగా ఉండాలంటే మేము కూడా నిన్ను ప్రేమించే వారిగా ఉండాలి. ఇదిగో నాయన, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారయ్యా.
కొలవలేనంత, చెప్పలేనంత, వివరించలేనంతగా అద్భుతమైనటువంటి ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారు. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారయ్యా. నేను ప్రేమించే మనసు మా అందరికీ దయచేయమని, మా జీవితాలను మార్చుకునే కృపను దయచేయమని, సహాయం చేయమని, ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి వారు ఇప్పుడు ఈ క్షణమందే వారి జీవితాలను మార్చుకున్నట్లుగా సహాయం చేయగలరని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి ఉదయము మీకు నేను నిన్ను బలపడుతున్ననేటటువంటి కార్యక్రమాన్ని దేవుడు మీకు అందిస్తున్నాడు. ఆ వాక్యం మిమ్మల్ని ఎంతగానో బలపరచుటకు అవకాశం ఉంది. దయచేసి ప్రతి వారు కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారిగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో బలపరుస్తుందని మేము నమ్ముతున్నాము.